సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఒక 20 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అంటే ఫ్యూచర్ను కూడా విధ్వంసం చేశారు. అవును, ఇప్పుడు మనకి ఆ సోర్స్ అనేది లేకుండా చేశారనేది ఉంది. మరి అప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుద్దా అండి? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అంటే అతను నాశనం చేశాడు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అమెరికా వాడు బాంబు వేసి నాగాసాకి, హీరోషిమా అని చర్చ చేశారు. ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి కొద్ది సంవత్సరాల న్యూక్లియర్ ఎఫెక్ట్ ఉంది వేరు, రైట్. బట్ ఆ తర్వాత జపాన్ వాళ్ళు బాగా కష్టపడి ప్రపంచంలో నెంబర్ 1 దేశం అయింది జపాన్ ఆఫ్టర్ నాగసాకి, హీరోషిమా అటాక్. ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా వర్కహాలిక్స్గా మారిపోయారు. సో ఉపద్రవం వచ్చింది, దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళారు. అలా మనం కూడా కొంచెం సర్వనాశనం జరిగింది, డివాస్టేషన్ అయింది, దాన్ని ఒక పాఠంగా తీసుకుని మనం కూడా కొన్ని త్యాగాలకి రెడీ అవ్వాలి. బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ వీ హ్యావ్ గుడ్ లీడర్. సో కాబట్టి ఆయనకు కూడా సహాయ సహకారాలు ఎమ్మెల్యేలు అందించాలి, ప్రజలకి కన్విన్స్ చేయాలి, ప్రజలు కూడా చొరవ తీసుకుని ఈ ఉచితాలు ఇవ్వాల్సిందే, అది ఎవడో ఏం చేయలేరు, అలవాటు పడ్డారు కదా. బట్ అనుచితాలు ఇవ్వకూడదు. ఓకే ఓకే ఓకే. సో ఇకపోతే ఈ నాగబాబు గారి మంత్రి పదవి పైన కూటమిలో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది కదండి. అంటే అందరూ ఒక ఏకాభిప్రాయం లేరు అనుకుంటా కదా. నాకు తెలిసి నాగబాబు గారికి ఎందుకంటే ఒక స్థానం ఖాళీగా ఉంది, ఆయనకి ఎమ్మెల్సీ ఏదో ఇస్తారు డెఫినెట్గా. గవర్నర్ కోటా కూడా కొద్ది నెలల్లో ఖాళీ అవుతాయి అన్నారు, నెక్స్ట్ మార్చ్కి ఎప్పుడుకో. సో అందులో మంత్రి ఇచ్చైనా ఇవ్వచ్చు, లేదు అయినా సరే ఇచ్చుకోవచ్చు. సో అది అందరూ స్వాగతించారు. నాకు తెలిసి ఎలాగో ఒకటి ఖాళీ ఉంది, ఏదో ముందు నుంచి కూడా జనసేనకి అని కూడా ఒక టాక్ నడిచింది అప్పుడు. కొంతమంది సీనియర్స్ కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఆ 25వ స్థానం సపోజ్ ఇప్పుడు నాకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారండి, ఏమో నాకు ఏ మూలనో నేను మంత్రి అవుతానేమో, ఎప్పటికప్పుడు ఇస్తారేమో అనుకున్నప్పుడు అది ఆయనకి ఇచ్చేసారంటే ఇండివిజువల్గా నేను ఫీల్ అవ్వచ్చు. అలాగే ఇండివిజువల్గా మంత్రి కాలేని సీనియర్స్ ఎవరన్నా ఉంటే డెఫినెట్గా అలాగే ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ ఫీలింగ్ అటువంటి వారికి వస్తే వచ్చుండొచ్చు, అదే వచ్చింది. సిట్టింగ్ మంత్రుల్లో అయితే రాదు. సీనియర్లు అయ్యి ఉండి మంత్రి పదవి దక్కని వాళ్ళకి చాలామందికి ఆ ఒకటి నాకే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్, వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వటం సహజం.